హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ సెషన్లో మనం ఎస్బీఐ త్రిశూల్ హ్యాండ్అవుట్ నెంబర్ 21 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దామమ్మా. సో క్వశ్చన్ నెంబర్ 1 చూడండి అమ్మా. క్వశ్చన్ నెంబర్ 1లో వాట్ అప్రాక్సిమేట్ వాల్యూ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్, యు ఆర్ నాట్ ఆస్క్డ్ టు క్యాలిక్యులేట్ ఎగ్జాక్ట్ వాల్యూ. అంటే ఏంటి అంటే మిమ్మల్ని అప్రాక్సిమేషన్స్ అడిగారమ్మా. సో అయితే ఇందులో 4.02 అంటే దాన్ని సో అప్రాక్సిమేషన్లో ఏమని తీసుకోవచ్చమ్మా? సో ఏమని తీసుకోవచ్చునంటే 4 అని తీసుకోవచ్చమ్మా. 4 స్క్వేర్ 16 ఇంటూ 40 సో డివైడెడ్ బై 4 క్యూబ్ అంటే ఎంతమ్మా? సో 64 మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్. ఇక్కడ 16తో 16 4 టైమ్స్ అమ్మా. ఈ 4 కొట్టేయండి. 10 మైనస్ 2 అంటే 8. ఈ 8ని మనం ఏ విధంగా రాసుకోవచ్చునంటే 2 క్యూబ్ అని రాసుకోవచ్చమ్మా. సో దాని నుంచి ఎక్స్ వాల్యూని ఏమని చెప్పుకోవచ్చునంటే సో 2 అని చెప్పుకోవచ్చు. ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. సో ఎక్స్ డివైడెడ్ బై 17 సో ప్లస్ 133.99 సో 134 ఈజ్ ఈక్వల్స్ టు 17 ఇంటూ 11 దాని నుంచి ఎక్స్ బై 17 ఈజ్ ఈక్వల్స్ టు 11 ఇంటూ 17 అంటే 187 మైనస్ 134. ఓకేనా. సో దాని నుంచి 7 మైనస్ 4 అంటే 3. సో 18 మైనస్ 3 అంటే ఎంత అంటే 5. సో ఎక్స్ వాల్యూ ఎంత అంటే 17 ఇంటూ 53 అమ్మా. 17 ఇంటూ 53 సో 17 3s ఆర్ 51, 17 5s ఆర్ 85 ప్లస్ సో 85 ప్లస్ సో 5 901 ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అప్రాక్సిమేషన్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మాత్రం మీరు డివిజిబిలిటీ రూల్స్, యూనిట్స్ ప్లేసెస్ ఇవన్నీ వాడొద్దు. ఓకేనా. కొన్నిసార్లు ఇబ్బంది అవుతుంది. ఓకేనా. ఎగ్జాక్ట్ వాల్యూస్ చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు, కానీ అప్రాక్సిమేట్ వాల్యూస్ చేసేటప్పుడు మాత్రం డివిజిబిలిటీ రూల్స్ యూస్ చేసి ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడం, యూనిట్స్ ప్లేస్లు యూస్ చేసి ఆప్షన్స్ ఎలిమినేట్ చేయడం అలా కనుక చేసినట్లయితే మిస్టేక్స్ వస్తాయమ్మా. ఓకేనా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. 15 స్క్వేర్ 15.03 అంటే 15 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 225 ప్లస్ 27.09 అంటే 27 స్క్వేర్ సో 27 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 729 మైనస్ సో 5 డివైడెడ్ బై 27 టైమ్స్ ఆఫ్ సో 756 ఆ మైనస్ని తీసుకురండి అమ్మా. ప్లస్ అవుతుంది 35 స్క్వేర్ సో 35 స్క్వేర్ వాల్యూ ఎంత అంటే 1225 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. 35 స్క్వేర్ వాల్యూ 1225 ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్. సో సాల్వ్ చేసినట్లయితే సో 27తో సో 27 ఎన్ని టైమ్స్ అంటే సో 27తో 27 2s ఆర్ ఎంత 54 అమ్మా. ఇంకా ఎంత ఉండిపోయిందంటే 216. 27తో సో 8 టైమ్స్ ఎంత అంటే 216. ఓకేనా. సో దీని నుంచి సో సాల్వ్ చేద్దామమ్మా. అవతల ఎక్స్ వాల్యూ ఉంది కాబట్టి 5 ఇంటూ 28 ఈజ్ నథింగ్ బట్ హౌ మచ్ 140. 5 ప్లస్ 9 14 మైనస్ 0 14 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 19 సో 1 క్యారీ. ఓకేనా. సో ఆప్షన్ ఇదేం చెప్పొచ్చు, కాకపోతే కొన్నిసార్లు ఇబ్బంది అవ్వచ్చు, అందుకే కంప్లీట్ చేసేద్దాం. 1 ప్లస్ 2 5 ప్లస్ 2 1 ప్లస్ 2 3 ప్లస్ 2 5 సో 5 మైనస్ 4 1 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 3. సో తర్వాత 2 ప్లస్ 7 9 మైనస్ 1 8 ప్లస్ సో 12 ఈజ్ ఈక్వల్స్ టు 20 సో 2039 ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. 2/7 టైమ్స్ ఆఫ్ 1547 ఇంటూ సో 2/7 ఇంటూ 1547 ఇంటూ 5.993 ఈజ్ ఈక్వల్స్ టు 25% అంటే 1/4 పార్ట్ ఆఫ్ ఎక్స్. నేను సాల్వ్ చేసినట్లయితే 2తో సో ఏదైనా క్యాన్సిలేషన్ ఉందా? 2తో లేదమ్మా. సో ఇక్కడ చూడండి 7తో ఉంది. 7తో 7 ఎన్ని టైమ్స్ అని అంటే 7 2s ఆర్ 14 మళ్ళీ 7 2s ఆర్ 14 7 1s ఆర్. ఓకేనా. దాని నుంచి ఇక్కడ దాని నుంచి అప్రాక్సిమేషన్ చేయాలి కాబట్టి ముందుగా 2 6s ఆర్ చేద్దామమ్మా. 12 ఇంటూ 4తో 4 1s ఆర్ 4 4 2s ఆర్ 8 మళ్ళీ 12తో 12 4s ఆర్ 48 12 8s ఆర్ ఎంత 96 అమ్మా. 96 ప్లస్ 4 102 12 8s ఆర్ 96 ప్లస్ 10 అంటే ఎంత అంటే 106 10628 అమ్మా. దానికి దగ్గరలో ఉన్న ఆప్షన్ ఏంటంటే 10600. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. స్క్వేర్ రూట్ ఆఫ్ 576 అంటే మీకు ఆల్రెడీ తెలుసు. స్క్వేర్ రూట్ ఆఫ్ 576 అంటే ఎంతమ్మా 24 డివైడెడ్ బై సో 12.9 అంటే ఎంత అంటే 13 ఇంటూ 117 అమ్మ. అది అప్రాక్సిమేషన్లో 117 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సో 130% ఆఫ్ 80%. 130% of 80%.
పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్. ఓకేనా, ఒక పర్సెంటేజ్ 2 zeros, అది యాక్చువల్లీ ఇది పర్సెంటేజ్ కాదమ్మా, ఇది ఓన్లీ 80. పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్. 13తో 13 9s are 117. సో ఎక్స్ వాల్యూ ఎంత అంటే అక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అంటే 13 8s are ఎంత అంటే 104 మైనస్ 9తో 9 24 టైమ్స్ ఎంత అంటే 216 అమ్మ. 9 20s are 180, 9 4s are సో 36, 180 ప్లస్ 36 216. సో దీని నుంచి 6 మైనస్ 4 2, 21 మైనస్ 10 అంటే 11. ఫైనల్గా ఆన్సర్ ఎంత అంటే -112. -112 ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్? సో నెక్స్ట్ నెంబర్ సిరీస్ క్వశ్చన్ చూడండి అమ్మా. నెంబర్ సిరీస్లో రాంగ్ నెంబర్ ఇచ్చారమ్మా, మిస్సింగ్ నెంబర్ కాదు, రాంగ్ నెంబర్ ఇచ్చారు. ఓకేనా, సో రాంగ్ నెంబర్ ఇస్తే ఒకసారి మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సడన్ ఇంక్రిమెంట్ అంటూ ఏమీ లేదు. మరి సడన్ ఇంక్రిమెంట్ అంటూ ఏమీ లేదు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఏముంటుందనంటే కామన్ డిఫరెన్స్ ఉంటుందమ్మా. ఫస్ట్ ఈ డిఫరెన్స్ చూడండి. సో ఈ డిఫరెన్స్ ఎంత అనంటే 6 అమ్మ. అదేవిధంగా ఈ డిఫరెన్స్ ఎంత అనంటే సో 4 + 8, 4 + 8 అంటే ఎంత అంటే 12. ఆ తర్వాత ఈ డిఫరెన్స్ ఎంత చూడండి అమ్మా. సో ఇక్కడ 12 + 6, 12 + 6 అంటే సో 18. ఆ తర్వాత ఈ డిఫరెన్స్ చూడండి అమ్మా. సో ఈ డిఫరెన్స్ ఎంత అనంటే సో 20, సో 30 అమ్మ. ఆ తర్వాత నెక్స్ట్ ఈ డిఫరెన్స్ చూడండి అమ్మా, ఎంత అనంటే సో 560లో 36 తీస్తే ఎంత అనంటే సో 24. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఈ డిఫరెన్స్ 6. ఓకేనా, ఈ డిఫరెన్స్ 6. ఆ తర్వాత మళ్ళీ ఈ డిఫరెన్స్ ఎంతమ్మా, ఇది కూడా 6. యాక్చువల్లీ నెక్స్ట్ కూడా ఏం రావాలమ్మా, 6 రావాలి. కాబట్టి మన రాంగ్ నెంబర్ ఏంటి అని అంటే ఇది 18 తర్వాత 24 రావాలి, తర్వాత 30 రావాలి. కాబట్టి రాంగ్ నెంబర్ ఏంటంటే 536 రాంగ్ నెంబర్ అమ్మ. 536 రాంగ్ నెంబరు. కాబట్టి సో ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత నెక్స్ట్ ఇది చూడండి అమ్మా. 3 2 4 12 48 240 14 40. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అక్కడ సడన్ ఇంక్రిమెంట్ కనబడుతుంది. సడన్ ఇంక్రిమెంట్ కనబడితే ఖచ్చితంగా అక్కడ ఏముంటుందంటే మల్టిప్లికేషన్ లాజిక్ ఉంటుందమ్మా. సో ఇక్కడ 240 ఇంటూ లాజిక్ ఏంటంటే 6 వస్తుందమ్మా కదా. మరి ఇక్కడ 48 ఇంటూ ఏమొస్తుందమ్మా, 5 వస్తుందమ్మా. సో 12 ఇంటూ ఏమొస్తుందంటే 4 వస్తుంది. 4 ఇంటూ ఏమొస్తుందంటే 3 వస్తుంది. సో 2 ఇంటూ ఏమొస్తుందంటే 2 వస్తుంది. ఇక్కడ 3 ఇంటూ 1 రావాలి. అంటే యాక్చువల్లీ ఇక్కడ 3 కాదు, 3కి బదులుగా మనకి 2 ఉంటే సరిపోయి ఉండేది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10 14 సో 23 48 97 218 సో 388. సో ఈ డిఫరెన్స్ చూడండి అమ్మా. ఈ డిఫరెన్స్ ఎంత అంటే 4, ఈ డిఫరెన్స్ ఎంత అని అంటే 9, సో ఈ డిఫరెన్స్ ఎంత అని అంటే సో 25, సో ఈ డిఫరెన్స్ ఎంత అని అంటే సో 49. తర్వాత ఈ డిఫరెన్స్ ఎంత అని అంటే 118 + 3 అంటే ఎంత అంటే 121. ఈ డిఫరెన్స్ ఎంత అని అంటే సో ఆ డిఫరెన్స్ ఎంత అంటే డిఫరెన్స్ సో ఎంత అవుతుందో చూడమ్మా 100 సో 09 190. కరెక్ట్గా అబ్జర్వ్ చేసి ఇది 2 స్క్వేర్ అమ్మ. నెక్స్ట్ 3 స్క్వేరు, తర్వాత 5 స్క్వేరు, తర్వాత 7 స్క్వేరు, తర్వాత 11 స్క్వేర్ అమ్మ, తర్వాత 11 స్క్వేర్. నెక్స్ట్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 13 స్క్వేర్. ఎందుకంటే అవన్నీ ప్రైమ్ నెంబర్ల యొక్క స్క్వేర్స్. కాబట్టి మన రాంగ్ నెంబర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 388 అని చెప్పుకోవచ్చు. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది చూడండి అమ్మా. 256, 240, 215, 180, 130, 66. కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సో సడన్ ఇంక్రిమెంట్ ఏమీ లేదు కాబట్టి కామన్ డిఫరెన్స్ తీసుకుందామమ్మా. ఇది ఎంత అంటే 16. అదేవిధంగా ఇది ఎంత అంటే 240లో నుంచి సో 215 తీసినట్లయితే సో ఎంత అవుతుందంటే 35 అవుతుందమ్మా. సో 35 కాదమ్మా 25 అవుతుంది. ఓకేనా, సో 25 అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ 15 + 20 ఇది 35 అవుతుందమ్మా. సో ఆ తర్వాత ఇది ఎంత అవుతుందంటే సో 50 అవుతుంది. ఆ తర్వాత ఇది ఎంత అవుతుందో చూడండమ్మా. సో 30 + 34 ఎంత అంటే 64. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది 4 స్క్వేర్ అమ్మ. నెక్స్ట్ 5 స్క్వేర్ అమ్మ. ఇది ఎంత అంటే 8 స్క్వేరు. వీటిని మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 6 స్క్వేర్, 7 స్క్వేర్. అంటే మన ఆన్సర్ ఏమవుతుందంటే 180. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్? నెక్స్ట్ 12 13 28 87 352 1766. సో క్వశ్చన్లో సడన్ ఇంక్రిమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మల్టిప్లికేషన్ లాజిక్ ఉంటుందమ్మా. అక్కడ 12 ఇంటూ 1 ప్లస్ ఏమని రాయొచ్చు 1 అని రాయొచ్చమ్మా. తర్వాత 13 ఇంటూ 2 26 + 2 అని రాయొచ్చమ్మా. అదేవిధంగా 28 ఇంటూ 3 84 + 3 87 రాయొచ్చు. తర్వాత 87 ఇంటూ 4 87కి డబల్ సో 174 174కి డబల్ 348. సో 348 + 4 = 352. ఆ తర్వాత 352 ఇంటూ 5 సో 352 ఇంటూ 5 సో ప్లస్ ఏంటంటే సో ఏమొస్తుందంటే 5 వస్తుందమ్మా. ఖచ్చితంగా యూనిట్స్ ప్లేస్లో 5 రావాలి కానీ లేదు. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి 1766 ఈజ్ ద రాంగ్ నెంబర్. నెక్స్ట్ డిఐ క్వశ్చన్స్ చూడండమ్మా. మీకు ఆల్రెడీ చెప్పాను నేను. సో డేటా ఇంటర్ప్రిటేషన్ ఇచ్చినప్పుడు మాత్రం మీరు డేటాను అలా ఉంచుకోవద్దని చెప్పాను. మీరు ఏం చేయాలంటే సో డేటాను చూసి మీరు ఏంటంటే డేటా అంతా తొందరగా రాసుకోవాలి. దట్ ఇక్కడ ఏంటంటే మనకి బార్ గ్రాఫ్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా రాసుకోవాలి. ఒక లైన్ గ్రాఫ్ అయితేనే మాత్రం తప్ప
సో మిగతాది ఏదైనా కానీ లైన్ గ్రాఫ్ కాదు సారీ, ఒక టేబులర్ ఫామ్ తప్ప మిగతాది ఏదైనా కానీ సో మీరు తొందరగా డేటా రాసుకోవాలి. ఒకసారి చూద్దాం. సో డేటా ఏమి ఇచ్చారంటే ఈచ్ ఎంప్లాయీ ఆఫ్ కంపెనీస్ ఏబిసిడి uses either of the two vehicles, that is bike or car, to travel to company. The following bar graph shows the difference between the number of employees who use bikes and who use cars to travel to company. It also shows the percentage of the number of employees in each company who use bikes out of the total number of employees in that company. సో అయితే ఇందులో మనకి ఏంటి అని అంటే సో డేటా ఏమి ఇచ్చారనంటే సో ఈ ఎల్లో కలరు డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ యూజ్ కార్స్ అండ్ బైక్స్ ఇచ్చారు. రెడ్ కలర్ ఏమి ఇచ్చారంటే పర్సెంటేజ్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ యూజ్ బైక్స్ అవుట్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ ద కంపెనీ. ఓకేనమ్మా, ఒకసారి డేటా తొందరగా రాసుకుందాం. సో ఏ, అదేవిధంగా బి, సో సి, అదేవిధంగా డి. దీనికి సంబంధించి మనం బైక్స్ క్యాలిక్యులేట్ చేయాలి, అదేవిధంగా కార్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే చూడమ్మా, ఫస్ట్ది ఏకి సంబంధించిన డేటాలో ఏమన్నారంటే బైక్స్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారమ్మా. బైక్స్కి సంబంధించి 55% ఇచ్చారు. ఖచ్చితంగా కార్స్కి సంబంధించి ఏమవుద్దమ్మా, సో ఏకి సంబంధించి బైక్స్ ఏమి ఇచ్చారంటే 55%, మిగతాది ఖచ్చితంగా కార్స్ అవుతుంది. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 10%. ఆ 10% వాల్యూని ఏమని మాట్లాడారంటే 20 అని మాట్లాడారు. మరి దాని నుంచి మనం టోటల్ క్యాలిక్యులేట్ చేసేయచ్చు కదమ్మా. సో టోటల్ ఎంత అంటే 10% వాల్యూ 20 అయితే సో 100% వాల్యూ 200, 55% వాల్యూ 110, 45% వాల్యూ 90. అదేవిధంగా బీకి సంబంధించి చూడండమ్మా. సో బీకి సంబంధించి ఏంటి అంటే అది 60 అన్నారు. ఏది సో అది 60 అన్నారు. ఎప్పుడైతే ఇది 60% అవుతుందో ఇదేమవుతుందంటే 40% అవుతుంది. రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 20%. ఆ 20% వాల్యూ ఎంత అంటే 48 అమ్మ. 20% వాల్యూ 48 అయితే 10% వాల్యూ 24, 100% వాల్యూ 240. దాంట్లో 60% అన్నారు. 40% అంటే 4 × 24 96, 60% అంటే 6 × 24. సో 6 × 24 అంటే ఎంతమ్మా, సో 144. తర్వాత సో సికి సంబంధించి ఒకసారి చూడండి అమ్మా. సికి సంబంధించి 40% అదన్నారు. అప్పుడు ఇది ఏమవుతుందంటే సో 60% అవుతుంది. మళ్ళీ డిఫరెన్స్ ఎంత అంటే సో మళ్ళీ డిఫరెన్స్ ఎంత అంటే 20%. ఆ వాల్యూని 50 అన్నారు. 10% వాల్యూ 25, 100% వాల్యూ 250. సో దాని నుంచి సో 40% అంటే 4 × 25 100, ఇదంతా అంటే 150. లాస్ట్ డేటా కూడా ఒకసారి చూడండమ్మా. సో డీకి సంబంధించి కూడా అక్కడ 37.5% ఇచ్చారు. ఇది ఎప్పుడైతే 37.5% అవుతుందో మిగతాది 62.5% అవుతుంది. సో డిఫరెన్స్ ఎంత అంటే 25% అవుతుంది. ఆ 25% వాల్యూ 48 అన్నారు. దాని నుంచి 100% కావాలంటే 25 4s are 48 4s are ఎంత అంటే 192. 25 4s are 100, 48 4s are 48కి డబల్ ఎంత అంటే 96, 96 డబల్ ఎంత అంటే సో 192. ఎప్పుడైతే ఇది 192 అయిందో సో ఇందులో 37.5% అంటే 3/8 పార్ట్ ఆఫ్ 192. సో 8తో 8 2s are 16, 8 4s are 32, 24 × 3 అంటే ఇది 72 అవుతుందమ్మా. సో మిగతా 120 ఇది అవుతుంది. ఇది డేటా. సో ఇంకా డేటా వచ్చింది కాబట్టి సో మీరు ఏ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ సాల్వ్ చేద్దామమ్మా. మొదటిగా ఫస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఫస్ట్ క్వశ్చన్లో ఏమన్నారో చూడండి. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ, సో ఇన్ కంపెనీ ఏ అండ్ సి టుగెదర్ హూ యూస్ బైక్స్ ఆర్ హౌ మచ్ పర్సెంటేజ్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీస్ ఏ అండ్ సి టుగెదర్ హూ యూస్ కార్స్. ఫస్ట్ ఏసీ టుగెదర్ బైక్స్ అమ్మా. ఓకేనా, ఏసీ టుగెదర్ బైక్స్. ఓకేనా, ఏసీ టుగెదర్ బైక్స్ మొత్తం కలిపి ఎంత అంటే 210 అమ్మా. ఇక్కడ చేస్తున్నాను. సో 210 ఈజ్ వాట్ పర్సెంటేజ్ ఆఫ్. సో ఏసీ టుగెదర్ కాకపోతే ఎవరు కార్స్. ఏసీ టుగెదర్ కార్స్ ఎంత అంటే ఈ రెండు కలిపి ఎంత అంటే 90 + 150 = 240. సో ఇంటూ ఎంత అంటే 100% అమ్మా. 0 0 కట్ చేసేయండి. సో 3తో 3 7s are, 3తో 3 8s are, 7/8. 7/8 ఈజ్ నథింగ్ బట్ సో 87.5%. 87.5%. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, క్లియర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇందులో ఏమన్నారు, సో ఫైండ్ ద రేషియో ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీ బి who uses car to the number of employees in company D who uses bike. Ratio of the number of employees in company B who uses cars. Bకి సంబంధించి కార్స్ చూడండమ్మా ఎంతమ్మా 96. అదేవిధంగా డీకి సంబంధించి బైక్స్ అమ్మా. డీకి సంబంధించి బైక్స్ ఎంత అంటే 72. సో 24తో 4 టైమ్స్, 24తో 3 టైమ్స్, సో 4:3. సో 4:3 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండమ్మా. సో ఈ క్వశ్చన్లో ఏమంటున్నారంటే ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ కంపెనీస్ బి అండ్ సి హూ యూజెస్ బైక్. బీసీలో హూ యూజెస్ బైక్స్. 144కి 100కి డిఫరెన్స్ ఎంతమ్మా, సో 44. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్లో చూడండి అమ్మా ఏమంటున్నారు. సో
out of the total number of employees in company D who uses cars, the ratio of the number of employees who use Honda cars to that of the Tata cars is 2:1. Find the number of employees in company D who uses Honda cars. D లో ముందుగా కార్స్, Dలో కార్స్ ఎంత అంటే 120 అమ్మ. దాన్ని సో 2:1 అంటే 3 పార్ట్స్ చేయమన్నారు. అందులో ఏం అడుగుతున్నారంటే హోండా కార్స్ అడుగుతున్నారమ్మా. హోండా కార్స్ అయితే 2 పార్ట్స్, టాటా కార్స్ అయితే 1 పార్ట్. కాబట్టి ఇంటూ 2, 3తో 3 4 టైమ్స్, సో 40 ఇంటూ 2. సో 40 ఇంటూ 2 అంటే సో ఆన్సర్ ఏమవుతుందంటే 80 అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఈ క్వశ్చన్లో ఏమన్నారు. సో క్వశ్చన్లో ఏమన్నారంటే సో ఇన్ ఏ కంపెనీ ఏ 60% of the employees who uses vehicles are females and 80% of the employees in the company who uses cars are females. Find the number of males in the company A who uses bike. ముందుగా 60% of the employees are female. ఏకి సంబంధించి మొత్తం ఎంతమంది ఉన్నారంటే 200 మెంబర్స్ ఉన్నారమ్మా. ఈ 200 మెంబర్స్లో ఏమన్నారంటే 60% ఎవరు అంటే ఫీమేల్ అంటమ్మా. 60% ఫీమేల్ అంటే 60% ఆఫ్ 200 అంటే ఎంత అంటే 120. మరి మిగతా 80 ఎవరు అవుతారంటే మేల్ అవుతారమ్మా. తర్వాత 80% ఆఫ్ ది ఎంప్లాయీస్ ఇన్ ద కంపెనీ హూ యూజెస్ కార్ ఆర్ ఫీమేల్. యాక్చువల్గా కార్స్ 90 మెంబర్స్ యూజ్ చేస్తున్నారు, అందులో 80% అంటమ్మా. అంటే 8 9s are 72 ఫీమేల్ అంట. అంటే ఖచ్చితంగా ఇందులో మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మేల్స్ ఇన్ ద కంపెనీ ఏ హూ యూజెస్ బైక్స్. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ మేల్స్ అడుగుతున్నారమ్మా. ఓకే, మేల్స్ అడుగుతున్నారు. సో అయితే ఇక్కడ ఫీమేల్ 72 అయితే మిగతా వాళ్ళు సో మిగతా 18 ఎవరమ్మా, మేలే కదా. మరి మొత్తం మేల్ ఎంతమంది 80 కదా. ఆల్రెడీ ఇక్కడ ఇందులో 18 ఉంటే 80లో 18 తీస్తే మిగతా 62 ఎక్కడ ఉంటారు, ఆ బైక్స్ యూస్ చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ డి 62 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. నెక్స్ట్ మిస్లీనియస్ క్వశ్చన్స్ ఏమంటున్నారు. The selling price of 25 bags is equals to cost price of 15 bags. Then what is the selling price of the single bag if it was purchased at rupees 450? Okay, SP of selling price of 25 bags. So question ఏమంటారంటే selling price of 25 bags so is equals to cost price of 15 bags. So 15 bags దీని నుంచి మనం selling price divided by cost price ratio రాసి వచ్చామా. ఏమని రాయొచ్చు అంటే ఇక్కడ సో 5తో 3 టైమ్స్ 5తో 5 టైమ్స్ అంటే ఈ రేషియోని ఏమని రాయొచ్చు అంటే 3/5 అని రాయొచ్చు. మనల్ని అడుగుతున్నది ఏంటంటే వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఏ సింగిల్ బ్యాగ్. సో దాని యొక్క కాస్ట్ ప్రైస్, పర్చేజ్ అంటే కాస్ట్ ప్రైస్ మనకి ఏమి ఇచ్చారంటే 4 పార్ట్స్, అదే 5 పార్ట్స్ ఇచ్చారమ్మా. 5 పార్ట్స్ వాల్యూ కనుక 450 అయినట్లయితే సో 3 పార్ట్స్ వాల్యూ ఎంత అన్నది మీ క్వశ్చన్. సో 5తో ఎంత అంటే 5 9s are 45, 3 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 3 9s are 27. సో ఆన్సర్ ఏమవుతుందంటే 270 అవుతుందమ్మా. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడమ్మా. ద ఇంట్రెస్ట్ ఇఫ్ రూపీస్ 10,000 ఈజ్ కెప్ట్ ఫర్ 3 years at 2% per annum సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ రూపీస్ 5 and is rupees z when it is kept for 2 years at 3% per annum compound interest. ఓకేనా. క్వశ్చన్లో ఏం అడుగుతున్నారంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ z - 5. సో సింపుల్ ఇంట్రెస్ట్ చూడనమ్మా. సింపుల్ ఇంట్రెస్ట్ దగ్గర ఎంత అంటే సంవత్సరానికి 2% చొప్పున ఎన్ని ఇయర్స్ అమ్మా, సో 3 years అంటే 3 2s are ఎంత అంటే 6%. అదేవిధంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే సంవత్సరానికి 3% చొప్పున, ఎన్ని ఇయర్స్ అంటే 2 years కాబట్టి 3కి ఏం తీసుకోవాలి, సక్సెసివ్ చేంజ్ తీసుకోవాలమ్మా. సో సక్సెసివ్ చేంజ్ అంటే 3 + 3 x + y + xy/100. 3 + 3 + 3 × 3/100. లేదా మీరు డైరెక్ట్ క్లాస్ రూమ్లో నేర్చుకుంటారు. గుర్తుపెట్టుకునే విధానం ఎలా, 2r.r². 1 అయితే సో 2.01, 2 అయితే 4.04, 3 అయితే 6.06 అలా అదే 6.09. సో అలా తీసుకోవచ్చు. సాల్వ్ చేస్తే ఇది 6.9/100 అంటే 0.9. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అని అంటే సో 0.09% అమ్మా. 0.09% దేంట్లో అని అంటే సో 10,000లో. ఓకేనా. 10,000లో పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్. 100 × 0.9 అంటే సో ఆన్సర్ ఏమవుతుందంటే 9 అవుతుందమ్మా. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. సెల్లార్ సెల్స్ a total of 40 kg rice of 2 types A and B. The cost price of type A is ₹90 per kg and that of the type B rice is ₹105 per kg. If the seller sells all the rice with him for ₹4,770 and earns a profit of 20%, then find the quantity of type A rice sold. ఓకేనా. అయితే మొత్తం 40 అంటే ఇప్పుడు మొత్తం 40లో క్వశ్చన్లో ఏ టైప్ అడిగారు కదా. ఏ టైప్ కనుక ఎక్స్ అనుకుంటే బి టైప్ ఎంతమ్మా, 40 - x. ఓకేనా. ఏ టైప్ కనుక ఎక్స్ అనుకుంటే బి టైప్ ఎంత అంటే 40 - x. ఇప్పుడు ఏ టైప్ యొక్క పర్ కేజీ ప్రైస్ ఎంత 90 ఇంటూ ఎంత అంటే ఎక్స్. అదేవిధంగా బి యొక్క ప్రైస్ ఎంత అని అంటే
బి యొక్క ప్రైస్ ఎంత అంటే 40 మైనస్ ఎక్స్, 40 మైనస్ ఎక్స్ ఒక్కొక్క కేజీ ఎంత అని అంటే 105, ఒక్కొక్క కేజీ ఎంత అంటే 105. ఇది టోటల్ కాస్ట్ ప్రైస్. ఓకేనా. ఇప్పుడు దీని మొత్తాన్ని ఎంత అమ్మారంటే 4770కి అమ్మారమ్మా. తద్వారా ఎంత అనంటే సో 20% ప్రాఫిట్ వచ్చింది. మరి 20% ప్రాఫిట్ రావడం అంటే ఇందులో 20% ప్రాఫిట్ అంటే 120/100. ఓకేనా, 120/100. దీని నుంచి సో 0 కట్ చేసేయచ్చు. ఓకేనా. మళ్ళీ 3తో 3 4s are 12, 3తో సో 3 15s are 45, 3 9s are 27, 4th ఎన్ని టైమ్స్ అని అంటే సో 25 టైమ్స్. మా 25 అంటే పంపించేస్తే సో ఇదేమవుతుందంటే 90x అవుతుంది. తర్వాత ప్లస్ 40 × 105, 4 × 105 అంటే 105కి డబల్ 210, సో 210కి డబల్ ఎంత అంటే 420, 4200 మైనస్ 105x. ఓకేనా, ఈజ్ ఈక్వల్స్ టు 159, 159 × 25. ఓకేనా. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 15x అమ్మ. 15x ఈజ్ ఈక్వల్స్ టు సో 159 × 25 × 25 మైనస్ 4200. సాల్వ్ చేసేస్తే ఇక్కడ 5తో 5 3 టైమ్స్ అమ్మ, 5తో 5 5 టైమ్స్, 5తో 5 81 టైమ్స్. ఇప్పుడు దాని నుంచి 3x ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చునంటే సో 3x ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చునంటే 5 × 159, 5 × 159 అంటే 795 మైనస్ 810. ఓకేనా. ఈ వాల్యూ ఎంత అవుతుందంటే 15 అవుతుంది. ఎక్స్ వాల్యూ ఎంత అనంటే ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగారు 15/3, సో 15/3. ఓకేనా. క్వశ్చన్లో ఎక్స్ వాల్యూ కదా అడిగారు. సో ఇక్కడ 5తో 5 3 టైమ్స్. ఆ డిఫరెన్స్ ఎంత అనంటే ఒకటి 105 ఇంకొకటి 90 ఉంది కదా, ఒకటి 105 ఇంకొకటి 90 అంటే డిఫరెన్స్ సరిపోయింది కదా. సో 15x 5తో 5 ఇంటూ సో ఇక్కడ 159ఏనా, సో 4తో 3తో 3 15s are 45, 27 అంటే 3 9s are 159 ఇంటూ 5 అంటే 159 లాపు 79.5, 795. ఇదెంత అంటే సో 10 కదా ఇది యాక్చువల్గా 840, క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేశాను చూడండి 840. అప్పుడు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 45 అవుతుందమ్మా. సో 3తో 3 ఎన్ని టైమ్స్ అంటే 15 టైమ్స్. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదే ప్రాబ్లమ్ని ఎలిగేషన్ రూల్లో కూడా చెప్తాను చూడండి అమ్మా. ఎలిగేషన్ రూల్లో అయితే ఎలా అంటే మొత్తం 40 kg ఉంది. ఫస్ట్ వెరైటీ యొక్క ప్రైస్ ఎంత అంటే 90 రూపీస్ పర్ కేజీ. సెకండ్ వెరైటీ యొక్క ప్రైస్ ఎంత అంటే 105 రూపీస్ పర్ కేజీ. ఆ తర్వాత సో మొత్తం క్వాంటిటీని సో ఇంతకు అమ్ముతున్నప్పుడు ఎంతకి 4770 అమ్ముతున్నప్పుడు సో 20% ప్రాఫిట్ వస్తుంది. మొత్తం క్వాంటిటీ 4770, మరి 1 కేజీ ఎంత అంటే బై 40. దేనికి ఈక్వల్ అంటే 120%కి ఈక్వల్. సో దాని నుంచి కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎంత, సో కాస్ట్ ప్రైస్ వాల్యూ ఎంత అని అంటే సో 100%. సో ఇక్కడ సో 20తో ఎన్ని టైమ్స్ అంటే 6 టైమ్స్, సో 20తో ఎన్ని టైమ్స్ అంటే 5 టైమ్స్ అమ్మ. ఆ తర్వాత ఈ 0 కట్ చేసేయండి. తర్వాత 3తో 3 2 టైమ్స్, 3తో 3 159 టైమ్స్. సో 159 డివైడెడ్ బై 4 2s are ఎంత అంటే 8 × 5. దీన్నే సాల్వ్ చేస్తే ఎంత అనంటే 795 డివైడెడ్ బై 8 అంటే మిడిల్ వాల్యూ ఎంత అనంటే 795 డివైడెడ్ బై 8. సో అంతా మనం మిక్స్డ్ అండ్ ఎలిగేషన్ రూల్లో ఫ్రాక్షన్ క్యాలిక్యులేషన్స్ అయితే కొంచెం ఇబ్బంది పడతాం కాబట్టి అన్నిటిని 8తో మల్టిప్లై చేసేయండి అమ్మ. 8తో మల్టిప్లై చేస్తే 8 9s are 72, 8 × 105 అంటే సో 840. మిడిల్ వాల్యూ ఎంత అంటే 795. ఎలిగేషన్ రూల్ అప్లై చేస్తే సో ఈ డిఫరెన్స్ ఎంత అనంటే 45. అదేవిధంగా ఈ డిఫరెన్స్ ఎంత అనంటే సో 95లో నుంచి 20 తీసేసినట్లయితే 75. 15తో 3 టైమ్స్, అదేవిధంగా 5 టైమ్స్. ఓవరాల్గా 40ని 8 పార్ట్స్ చేస్తే అందులో మనకి 3 పార్ట్స్ కావాలి. 1 పార్ట్ వాల్యూ 5, 5 3s are ఎంత అంటే 15. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ బి. ఓకేనమ్మా, క్లియర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. A, B and C together can complete a work. So in 20 days, they started the work with full efficiency, but 8 days later, C started working with 50% efficiency, and 15 days later, the work was completed. If B alone can complete the whole work in 60 days, in how many days can C alone complete the work? మొదటిగా స్టార్టింగ్ స్టేట్మెంట్లో ఏమన్నారంటే ఏబీసీ కలిపి ఎన్ని రోజుల్లో చేయగలరంటే సో ఏబీసీ కలిపి ఎన్ని రోజుల్లో చేయగలరని 20 daysలో చేయగలరు. అలా చదువుతూ ఉంటే మధ్యలో ఇంకొక స్టేట్మెంట్ బి ఒకటి అయితే 60 daysలో చేయగలరు. ఈ రెండే ఇచ్చారు. సో 20కి 60కి ఎల్సిఎం ఎంత అంటే 60, టోటల్ వర్క్ పార్ట్ 60. దాని నుంచి A + B + C ఎఫిషియన్సీ ముగ్గురిది కలిపి ఎంత అనంటే సో 3 అమ్మ. అందులో ఆల్రెడీ ఏ ఎఫిషియన్సీ ఎంత అనంటే సో 1 అమ్మ. ఇప్పుడు ఏం జరిగిందనంటే ముగ్గురు కలిపి స్టార్ట్ చేశారు. దే స్టార్టెడ్ వర్క్ విత్ ఫుల్ ఎఫిషియన్సీ బట్ 8 days. ఆఫ్టర్ లేటర్ C స్టార్టెడ్ వర్కింగ్ విత్ 50% ఆఫ్ ఎఫిషియన్సీ. 8 days వరకు యథావిధిగా వర్క్ జరిగిపోయింది. ముగ్గురిది కలిపి 3 ఎఫిషియన్సీ, 8 3s are 24 పార్ట్స్ అయిపోయింది. ఇంకా ఎన్ని పార్ట్స్ ఉండిపోయిందంటే 60లో 24 పార్ట్స్ అయిపోయిందంటే ఇంకా 36 పార్ట్స్ ఉంది. ఓకేనా. సో అయితే ఇప్పుడు ఇందులో
ఏమన్నారనంటే 8 days లేటర్ సి స్టార్టెడ్ వర్కింగ్ విత్ 50% ఎఫిషియన్సీ. సి 50% ఎఫిషియన్సీతో పనిచేసింది. తద్వారా వర్క్ ఎన్ని రోజుల్లో అయిందనంటే 15 days లేటర్ ద వర్క్ వాస్ కంప్లీటెడ్. ఓకేనా. సో అంటే మామూలుగా చూడండి, సో ముగ్గురు కలిపి పనిచేస్తున్నారు. కాకపోతే ఏం జరిగిందంటే ముగ్గురు యాక్చువల్గా కలిపి పనిచేస్తే 3 into 15 ఓకేనా. ఇంత వరకు జరగాలి. ముగ్గురు కలిపి పనిచేస్తే 3 into 15 days చేశారు కాబట్టి అంతవరకు జరగాలి. కానీ ఎంతవరకు జరిగిందంటే 36 జరిగింది. యాక్చువల్గా అయితే 45 జరగాలి, 36 జరిగింది. ఎందుకనంటే సి యొక్క ఎఫిషియన్సీ ఎంత తగ్గిపోయిందమ్మా, హాఫ్ తగ్గిపోయింది. ఎన్ని రోజులు తగ్గిపోయింది, సో 15 days. ఓకేనా. సో దీన్ని సాల్వ్ చేస్తే సి ఎఫిషియన్సీ డివైడ్ బై 2 into 15 ఈజ్ ఈక్వల్స్ టు ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ 45 minus 36 9. ఓకేనా. సి ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు 3తో 3 3s are 3 5s are, సో 2 3s are 6 divided by 5. దిస్ ఈజ్ ద సి ఎఫిషియన్సీ. కానీ క్వశ్చన్లో అడిగింది సి టైం అడిగారమ్మా. సి టైం ఎంత అంటే 60 divided by 6/5. 6 కొట్టేయండి. కాబట్టి ఎంత అవుతుందంటే సి టైము సో 50 days అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చూడండి మీ క్వశ్చన్లో 8 years ago the age of the P is half of the present age of Q. 2 years hence the average age of P and Q will be 36 years. If the present age of R is half of the difference between the present age of P and Q, then find the present age of R. క్వశ్చన్లో 8 years ago, P 8 years ago హాఫ్ అంట. ఎందులో హాఫ్, సో ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ క్యూ అంటే ఈ రేషియో. సో ఇది కనుక ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ క్యూ కనుక 2 అనుకుంటే అందులో ఎంత అంటే హాఫ్. తర్వాత 2 years హెన్స్ 2 సంవత్సరాల తర్వాత యావరేజ్ ఎంత అన్నారనంటే 36 అన్నారమ్మా. అయితే 2 సంవత్సరాల తర్వాత యావరేజ్ 36 అయితే ప్రెజెంట్ ఎంత అమ్మా, ప్రెజెంట్ ఎంత అంటే 34. మరి యావరేజ్ 34 అయితే సమ్ ఎంత ఇంటూ 2 68. తర్వాత ఏమన్నారంటే ఇఫ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఆర్ ఈస్, సో డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ పి అండ్ క్యూ. ఓకేనా. డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ పి అండ్ క్యూ అంటే P minus Q divided by 2. P minus Q divided by 2. మరి P minus Q divided by 2 అంటే మనం P minus Q క్యాలిక్యులేట్ చేస్తే అయిపోద్ది. ఇక్కడ చూడండి అమ్మ, Pని 8 years ago వాడారు, Qని మాత్రం ప్రెజెంటే వాడారు. అందుకని సో అందులో నుంచి 8 తీసేయండి అమ్మ, ఎంత 60. ఇది మొత్తం కలిపి ఎన్ని పార్ట్స్, 3 parts. ఆ 3 parts వాల్యూ ఎంత అంటే 60 అమ్మ. ఓకేనా. 3 parts వాల్యూ ఎంత అంటే 60. మనల్ని ఏం అడుగుతున్నారని అంటే ఫైండ్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఆర్. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్, అని అంటే ముందు 1 part క్యాలిక్యులేట్ చేద్దాం, ఎందుకంటే ఇది డైరెక్ట్గా లేదు కాబట్టి. సో 1 part వాల్యూ 20. సో అప్పుడు ఇది ఈ ఏజ్ ఏమవుతుందంటే 1 part 20 అవుతుంది, 2 parts 40 అవుతుంది. ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ క్యూ ఎంత అంటే 40. కానీ ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ పి ఎంత అంటే 28. ఎందుకంటే 8 years ago 20 అయితే ప్రెజెంట్ 28. ఈ డిఫరెన్స్ ఎంత అంటే 12/2. సో 12/2 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 6 years అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హౌ మెనీ ఓట్స్ కెన్ బి ఫార్మ్డ్ సో బై యూజింగ్ 3 letters ఫ్రమ్ ద ఓ ఢిల్లీ. యాక్చువల్లీ ఈ ఆప్షన్ 60 పెట్టుకోండమ్మా. సో హౌ మెనీ ఓట్స్ కెన్ బి ఫార్మ్డ్ బై యూజింగ్ ద లెటర్స్ ఆఫ్ ది ఓ ఢిల్లీ. సో ఓకే 3 letters ఓట్స్. యాక్చువల్గా ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయమ్మా, 5 letters ఉన్నాయి. ఆ 5 letters ఎన్ని ప్లేసెస్లో అరేంజ్ చేయాలి, 3 places అంటే 5p3. సో మీకు ఆల్రెడీ తెలుసు NPR ఈజ్ ఈక్వల్స్ టు n ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై n minus r ఫ్యాక్టోరియల్. ఓకేనా. 5p3 అని అంటే 5 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై, సో 5 minus 3 అంటే 2 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ ఈజ్ 120 డివైడెడ్ బై 2. సో 120 డివైడెడ్ బై 2 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 60 అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఏ అండ్ బి స్టార్టెడ్ ఏ బిజినెస్ ఇన్ ఏ పార్ట్నర్షిప్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ₹20,000 and 2x respectively. 8 months later, A added ₹X more while B withdrew half of his investment. After 1 year of the business, if the profit share of A was 20% more than that of B, what is the value of X? క్వశ్చన్లో ఫస్ట్ ఏమన్నారంటే ఏ ఎంత పెట్టారంటే 20,000 పెట్టారమ్మా. సో ఆ తర్వాత బి ఎంత పెట్టారనంటే సో 2x పెట్టారు. ఏ యాడెడ్ ఎక్స్ మోర్. ఓకేనా. సో ఏ యాడెడ్ ఎక్స్ మోర్. యాక్చువల్గా 2x ఎవరు పెట్టారంటే బి పెట్టారు. ఏ యాడెడ్ ఎక్స్ మోర్ వైల్ బి విత్డ్రూ హాఫ్ ఆఫ్ హిస్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్టర్ 1 year 8 months అమ్మా. అంటే ఇక్కడ ఇది 8 months వరకు ఉంది. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది డైరెక్ట్ 12 months తీసుకోండి. ఇది 12 months ఉంది, ఇది 12 months ఉంది. ఇందులో యాక్చువల్గా ఏంటంటే ఎడిషనల్గా పెట్టిన ఎక్స్ అనేది ఎన్ని మంత్స్ ఉంటుంది, 8 months తర్వాత వస్తే సో 4 months ఉంటుంది. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ కూడా విత్డ్రూ చేశారు హాఫ్ ఆఫ్ హిస్ ఇన్వెస్ట్మెంట్. ఓకేనా. హాఫ్ ఆఫ్ హిస్ ఇన్వెస్ట్మెంట్ అంటే సో ఎక్స్ ఇన్వెస్ట్మెంట్ 2x, అందులో హాఫ్ అంటే ఎక్స్, ఆ విత్డ్రూ చేసిన అమౌంట్ 4 months ఉంటుంది. ఈజ్ ఈక్వల్స్ టు సో 1 year తర్వాత ద ప్రాఫిట్ షేర్ ఆఫ్ ఏ ఈజ్ 20% మోర్ దెన్ దట్ ఆఫ్ బి. 20% అంటే 1/5. ఇది 5 parts అయితే అంతకు ఒక పార్ట్ ఎక్కువ. సో ఎన్ని పార్ట్స్ అవుతుంది అంటే 6 parts అవుతుంది. సాల్వ్ చేసినట్లయితే ఏమైనా క్యాన్సిలేషన్స్ ఉన్నాయని చూడండి. ఇంక క్యాన్సిలేషన్స్ లేవా. 4తో 4 కొట్టేయండి, 4 కొట్టేయండి, 4తో 4 3 times, 4తో 4 3 times.
ఓకేనా. సో ఆ తర్వాత సో 5 2s are 10, 10 3s are, సో 10 3s are ఎంత అంటే ఇది 3 lakhs. తర్వాత ప్లస్ 5x ఈజ్ ఈక్వల్స్ టు 6 2s are 12, 12 3s are 6 2s are 12, 12 3s are, సో 12 3s are ఎంత అని అంటే, లేదంటే డైరెక్ట్గా 6xలో నుంచి x తీసేయండి అమ్మా. 6xలో నుంచి x తీస్తే 5x, 5 6 are ఎంత అంటే 30x. ఆ డిఫరెన్స్ ఎంత అంటే 25x. సో 25x వాల్యూ 3 lakhs అయితే 3 lakhs అయితే, సో 25తో ఎన్ని టైమ్స్ అంటే 12 టైమ్స్ అమ్మ. x వాల్యూ ఎంత అంటే 12,000 అవుతుంది. సో 12,000 అవుతుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. బాక్స్ కంటైన్స్ 2 red, 3 yellow and 5 blue balls. If 3 balls are drawn at random, then what is the probability that all the balls are blue? All the balls are blue. మొత్తం బాల్స్ అన్ని బ్లూ అయి ఉండాలి. మొత్తం ఎన్ని బాల్స్ ఉన్నాయో చూడండి అమ్మా. సో 2 + 3 5, 5 + 5 అంటే ఎంత అంటే 10. సో ఆ 10 బాల్స్లో ఎన్ని బాల్స్ అని అంటే ఎన్ని బాల్స్ తీయాలనంటే, సో 3 బాల్స్ తీయాలమ్మా. ఆ బాల్స్ అన్నీ ఏమై ఉండాలంటే బ్లూ అయి ఉండాలి. బ్లూ 5 ఉన్నాయి, 5c3. సో 5c3 వాల్యూని 5 ఇంటూ సో 4 ఇంటూ సో 3 డివైడెడ్ బై ఇక్కడ 10c3 అంటే 10 ఇంటూ సో 10 ఇంటూ 9 ఇంటూ సో 8 కింద రాసుకోవచ్చు. యాక్చువల్గా ఏమవుతుందంటే ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ ఎలాగో క్యాన్సిల్ అయిపోతుంది, అందుకే అవి నేను రాయలేదు. కాబట్టి మీరు సింప్లిఫై చేయండి, ఇది వస్తుంది. సో 5తో 5 ఎన్ని టైమ్స్ అంటే 2 టైమ్స్ అమ్మ. అదేవిధంగా 4తో 4 2 టైమ్స్, 3తో 3 3 టైమ్స్. ఫైనల్గా 1 డివైడెడ్ బై 2 2s are 4, 4 3s are ఎంత అంటే 12. సో 1/12. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ద పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈస్ 10 meters మోర్ దెన్ ద పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ whose sides are 20 meters. If the ratio of the length to breadth of the rectangle is 5:4 respectively, then find the area of the rectangle is what percentage of the area of the square. Area of the rectangle is what percentage of the area of the square. ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలమ్మా, అది క్వశ్చన్. అయితే దీని కొరకు పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ is 10 meters మోర్ దెన్ ది పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్. పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఫార్ములా సో 2/l+b. అదంటే 10 meter మోర్ అంట దేనికంటే పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ కంటే. పెరిమీటర్ ఆఫ్ ది స్క్వేర్ ఈజ్ 4a, అంతకంటే 10 ఎక్కువ. తర్వాత సైడ్ ఆఫ్ ది స్క్వేర్ ఇచ్చారమ్మా. హూజ్ సైడ్ ఈజ్ 20 meters. హూజ్ సైడ్ ఈజ్ 20 meters అంటే ఇక్కడ సో 20 × 20. ఓకేనా. సో దాని నుంచి సో 2తో ఇలా 2 టైమ్స్, అదేవిధంగా 2తో 5 టైమ్స్. l+b ఈజ్ ఈక్వల్స్ ఏమని రాయొచ్చు అంటే సో 2 20s are 40, 40 + 5 45. ఓకేనా. 40 + 5 45. ఆల్రెడీ అక్కడ లెంత్ బ్రెడ్త్ రేషియో ఇచ్చారమ్మా. ఎంత అంటే సో చూసుకోండి అక్కడ ఆ 45ని సో 5:4, l/b 5:4, 9 parts చేయాలి. 1 part వాల్యూ ఎంత అంటే 5 అమ్మ. సో అప్పుడు 4 parts వాల్యూ ఎంత అవుతుంది అంటే 4:5:4 కదా. 5:4 కాబట్టి 5 5s are 25 అవుతుంది. 4 5s are 20 అవుతుంది. కాబట్టి న్యూమరేటర్లో ఏమొస్తుందంటే సో 25 × 20 వస్తుందమ్మా ఇంటూ 100%. 20 20 కొట్టండి. 20తో 5 టైమ్స్ 5 × 25 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే సో 125% అవుతుంది. ఆప్షన్ ఈ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఏ 2-digit నెంబర్ ఈజ్ 40 and sum of its digits is 8. What is the possible value for half of the number? Sum of the squares of the digits of a 2-digit number. ఓకేనా. బెస్ట్ ఏంటి అని అంటే ఆప్షన్తో వెళ్ళిపోవడం ఇలాంటి క్వశ్చన్స్కి. ఏమన్నారు? సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది డిజిట్స్ ఆఫ్ ఏ 2-digit నెంబర్ ఈజ్ 40 and sum of its digits is 8. వాట్ ఈస్ ద పాసిబుల్ వాల్యూ ఫర్ హాఫ్ ఆఫ్ ది నెంబర్? ఒకవేళ ఇదే మన ఆన్సర్ అనుకుంటే ఇది హాఫ్ ఆఫ్ ది నెంబర్. మనకి యాక్చువల్ నెంబర్ ఏమవుతుంది 26 అవుతుంది, దానికి డబల్. సో 2 square సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఆల్రెడీ 8 ఉన్నాయి, ప్లస్ 2 square + 6 square 4 + 36. 4 + 36 అంటే ఎంత 40. క్వశ్చన్లో కూడా ఏం చెప్పారు 40 అనే చెప్పారు. కాబట్టి డైరెక్ట్గా మన ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా. సో నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చూడండి అమ్మా. ఆల్రెడీ మనకు సింబల్స్ తెలుసు, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ సారీ సో ప్లస్ మైనస్ 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 ప్లస్ ప్లస్ వస్తే మైనస్ 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 ప్లస్ వస్తే ప్లస్ 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 మైనస్ అంటే సో మైనస్ ప్లస్ అదేవిధంగా ప్లస్ మైనస్. ఫస్ట్ ఇప్పుడు లార్జర్ నెంబర్, తర్వాత ఇప్పుడు స్మాలర్ నెంబర్. కాన్స్టెంట్ పక్కన ప్లస్ ఉంటే సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్, కాన్స్టెంట్ పక్కన మైనస్ ఉంటే డిఫరెన్స్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్. ఫస్ట్ ఎక్స్ వాల్యూ చూడండి అమ్మా. ఎక్స్ వాల్యూ చూసినట్లయితే మైనస్ మైనస్ 2 నెంబర్ల యొక్క ప్రోడక్ట్ 12 ఉండాలి, 2 నెంబర్ల యొక్క సమ్ 7 ఉండాలి. సో అయితే 4 3s are 12, 4 + 3 is 7. అదేవిధంగా వై వాల్యూ మైనస్ మైనస్ 2 నెంబర్ల యొక్క ప్రోడక్ట్ 8 ఉండాలి, 2 నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే సో 6 ఉండాలి. 4 2s are 8, 4 + 2 is ఎంత అని అంటే సో 6. ఈ రిలేషన్ చూస్తే ఈక్వల్, ఈ రిలేషన్ చూస్తే లెస్ దెన్, ఇది గ్రేటర్ దెన్. ఒకటి గ్రేటర్ దెన్ ఒకటి లెస్ దెన్ ఎప్పుడైతే వచ్చిందో వెంటనే మన ఆన్సర్ ఏంటంటే రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడమ్మా. సో ఎక్స్ వాల్యూ చూసినట్లయితే ప్లస్ ప్లస్ అవుతుంది. 2 నెంబర్ల యొక్క ప్రోడక్ట్ ఎంత అంటే 120, 2 నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 20.
22. కాబట్టి 12 10s are ఎంత 120. అదేవిధంగా 12 + 10 = 22. సో ఆ తర్వాత y వాల్యూ సో ప్లస్ ప్లస్ తీసుకుందాం సింబల్స్. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 168. అదేవిధంగా రెండు నెంబర్ల యొక్క సో సమ్ ఎంత అనంటే 26. ఏమవుతుందనంటే 16 ఇంటూ సో 16 కాదు 14 ఇంటూ 12 చూడండి అమ్మ. 14 12s are ఎంత అనంటే 168. 14 + 12 = 26. లెస్ దెన్ అవుతుందమ్మా, ఈక్వల్ అవుతుందమ్మా, లెస్ దెన్, అదేవిధంగా లెస్ దెన్. ఫైనల్గా x less than or equals to y. x less than or equals to y. ఆప్షన్ E ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో తర్వాత నెక్స్ట్ ఇది చూడండి అమ్మా. ఎక్స్కి సింబల్స్ ఏమొస్తాయంటే మైనస్ మైనస్. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 32. రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 12. 8 4s are 32. 8 + 4 = 12. y వాల్యూస్ కూడా మైనస్ మైనస్. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 72. రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 17. 9 8s are 72. 9 + 8 = 17. ఈ రిలేషన్ చూసినట్లయితే లెస్ దెన్, ఈ రిలేషన్ ఈక్వల్, ఇది కూడా లెస్ దెన్, ఇది కూడా లెస్ దెన్. ఓకేనమ్మా, సరిపోయిందా? లెస్ దెనా కాదు, యాక్చువల్గా గ్రేటర్ దెన్ అమ్మా. ఇది గ్రేటర్ దెన్, ఇది ఈక్వల్, ఇది గ్రేటర్ దెన్, ఇది గ్రేటర్ దెన్. ఫైనల్గా ఆన్సర్ ఏంటంటే x greater than or equals to y. x greater than or equals to y. ఆప్షన్ D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. సో ఇక్కడ ఫస్ట్ x వాల్యూ ఎంత అంటే సింబల్స్ మైనస్ మైనస్ వస్తాయి. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 6 × 21. 6 11s are 66. ఇంకొక 11 అటు వదిలేసాను. రెండింటి యొక్క సమ్ ఎంత అంటే 77. ఫస్ట్ పెద్ద నెంబర్ రాసుకోండి, తర్వాత చిన్న నెంబర్ రాసుకోండి. తర్వాత y వాల్యూకి సింబల్స్ ఏంటంటే మైనస్ ప్లస్. రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 22. అదేవిధంగా రెండు నెంబర్ల యొక్క సో డిఫరెన్స్ ఎంత అంటే 9. 11 2s are ఎంత అంటే 22. సో అదేవిధంగా 11 - 2 = 9 ఇంటూ 6 చేయండి అమ్మ. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ 6. సో అక్కడ x² కోషంట్ 2 6s are ఎంత అంటే 12. ఈ రిలేషన్ చూస్తే ఈక్వల్, ఇది ఎంత అంటే లెస్ దెన్. ఓకేనా, సో ఇది కూడా ఏమవుతుందమ్మా గ్రేటర్ దెన్. ఒకటి లెస్ దెన్, ఒకటి గ్రేటర్ దెన్ వచ్చింది కాబట్టి వెంటనే మన ఆన్సర్ ఏమవుతుందంటే సో రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్ అవుతుంది. ఆప్షన్ C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ దెన్ లాస్ట్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఎక్స్ వాల్యూ √625 అంటే ఓన్లీ 25 కన్సిడర్ చేయాలి, ప్లస్ ఆర్ మైనస్ కాదు. ఇక్కడ కూడా ఓన్లీ 26 కన్సిడర్ చేయాలి. కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే x less than y అని చెప్పుకోవచ్చు. ఆప్షన్ B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనమ్మా, సో ఈ సెషన్ ప్రతి ఒక్కరికి యూజ్ అయింది అనుకున్నాను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్.